అందరూ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకి వెళ్ళొచ్చారా? మేమైతే వెళ్ళొచ్చి వారం దాటింది. ఇప్పుడు అప్‌లోడ్ చేస్తున్నాను. ఇన్ని రోజులు కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఈ వీడియో గూడా మేము వెళ్ళడానికి ముందు ఫస్ట్ ఇంట్లో చేసుకుంటాం గదా! ఎవరమైనా గాని. ఇంకా మేమందరం ఎవరి పనిలో వాళ్ళం బిజీగా ఉంటే కుష్ తన పనిలో కుష్ తల్లి బిజీగా ఉన్నది. ముక్కంతా ఆగం చేయనీకి చూస్తాంది. ఇంట్లో ఏ పండగలు చేసినా, ఏ దేవుళ్ళని చేసినా గాని ఇంటి దేవతకు మాత్రం ఖచ్చితంగా పూజించాలి. అందుకని సమ్మక్కని చేసిన రోజు అత్తమ్మ ఇంటి దేవతను కూడా పూజించింది. ఇక్కడ అమ్మ వాళ్ళకి ఒడిబియ్యం కలుపుతుంటే కుషి తల్లి మధ్యలో వచ్చి నేను కలుపుతా అని చెప్పేసి ఆటలాడుతుంది. సరేలేండి ఇంక చిన్న పిల్ల గదా! అందులోనూ చిన్న పిల్లలు, ఆడపిల్లలంటే అమ్మవారి స్వరూపమే గదా! కలపని అని చెప్పి అత్తమ్మనైతే ఇట్లా పసుపు, నూనె చేతిలో ఏసి ఇట్లా కలుపు అని చెప్తే ఇట్లా చెప్తుంది. చెప్పిన కొద్దీ ఇట్లా అంటూ ఉన్నది. చేస్తాంది కదా! నాకైతే భలేగా అనిపించింది. ఎంత ఇంట్రెస్ట్ పెట్టి మంచిగా ఎంత శ్రద్ధగా కింద పడనియద్దు అని చెప్తే కింద పడకుండా కొన్ని కొన్ని బియ్యం చిన్న చేతులతోని తీసుకొని ఎంత మంచిగా కలుపుతుందో కదా! చాలా వరకి చిన్నప్పుడు పనులు చేసిన వాళ్ళు పెద్దగయ్యాక చెయ్యరు, మారం చేస్తారంటారు కదా! కుషితల్లి అయితే చిన్నప్పటి నుండి చేయనీకి చూస్తది గానీ మరి పెద్దయ్యాక ఎట్లా చేస్తదో చూడాలి. ఇక్కడ మా అత్తమ్మ కూడా ఒక్కొక్కటి ఆమె చేతుల మీద యేసుకుంటా ఆమె చేతులతోని పెట్టిస్తాంటే మస్తు ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయితాంది. ఒక లుక్ ఇయ్యమ్మా అంటే చూడండి ఎట్లా చూస్తాందో. అక్కడ మా అత్తమ్మ చెప్పినట్టుగా ఏది ఎక్కడ పెట్టాలి, ఎట్లా చేయాలి అని చెప్పినట్టుగా చేస్తాంది. ఇట్లా కుషితల్లి పని చేసినప్పుడు ఎవరైనా మంచిగా మధ్యలో ఉండి పొగుడుతా ఉన్నారనుకోండి ఇంకొంచెం ఎక్కువ ఫీల్ అయితా ఉంటది. ఇంకా అమ్మ వాళ్ళకు ఒడిబియ్యం కలిపిన తర్వాత అందులోనే కుడుక, పోక, ఖర్జూర, పసుపు, కుంకుమ, డబ్బులు కూడా పెడతారు కదా! ఇంకా వీలైన వాళ్ళు గాజులు అవి కూడా పెడతారు. కానీ మా అత్తమ్మ గుర్తుకు లేనట్టున్నది. ఒడిబియ్యంలో డబ్బులు పెట్టిన తర్వాత మరి నాకు అని చెప్పి అడుగుతుంది కుషితల్లి. ఇంకేంది పని చేసింది కదా లంచం దొబ్బుతుందన్నమాట ఇట్లా. ₹5 కాయిన్ ఇచ్చింది. ఏది ఎంత ఇచ్చిందని చూపిస్తే ₹5 ఇచ్చింది. గోల్డ్ ₹5 కాయిన్ ఇవ్వడం వల్ల గోల్డ్ కాయిన్ అని చెప్పేసి డాన్సులు చేస్తాంది. ఇక్కడ మా అత్తమ్మ కుషితల్లితోని జాకెట్ ముక్కలు పెట్టడం మర్చిపోయింది. పక్కన పెట్టుకొని మర్చిపోయింది. యాక్చువల్‌గానైతే చీర కూడా పెట్టాలి. కాకపోతే చీర వేరే వాళ్ళ దగ్గర మిషన్ దగ్గర ఇచ్చింది కుట్టడానికి అని చెప్పి. కానీ వాళ్ళు ఒక గంట తర్వాత రమ్మన్నారు కదా అని చెప్పి ఫస్ట్ అయితే ఒడిబియ్యం కలిపి పెట్టుకొని ఈవినింగ్ లోపు ఎప్పుడైనా పెట్టొచ్చులే అని చెప్పి ఇట్లా కలుపుకొని పక్కన దేవుని ముందైతే పెట్టేసింది. ఇంకా చీరనైతే తర్వాత మళ్ళీ పెట్టినా పర్లేదు. ఇలాగ అమ్మ వాళ్ళ దగ్గర మంచిగా బుదించుకొని వాళ్ళకెంతో ఇష్టమైన బంగారం సమర్పించుకొని బంగారం అంటే మన తెలంగాణలో అందరికీ తెలిసిందే కదా! అమ్మ వాళ్ళ దగ్గర బెల్లంని బంగారం అని అంటారు. ఇంకా అన్నీ అయితే అమ్మ వాళ్ళ దగ్గర రెడీ చేసుకున్న తర్వాత ఇంట్లో అందరికీ కూడా బొట్టు పెట్టింది. నార్మల్‌గా ఒక కోడి కోస్తాం కాబట్టి ఇంకొకటి కోడిగుడ్డు అయితే ఫోటో దగ్గర పెడతారు ఎవరైనా గాని. ఆ తర్వాత చుట్టుపక్కల అందరిని పిలిచి పసుపు బొట్టు అప్పజెప్పాలి కాబట్టి మా అత్తమ్మ ఇక్కడ కుడుక, బెల్లం అన్నీ కూడా రెడీ చేస్తుంది. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.